సమ్మె సక్సెస్ అయినట్టే అనిపిస్తుందా? బయట అయితే ఏం బస్సులు కనిపిస్తలేవు మరి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోటి మనం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మికులు అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ వాళ్ళకి ప్రభుత్వంలో విలీనం చేసిరు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత వాళ్ళేమో మంచి రాజభోగాలు అనుభవిస్తారు, మంచిగా ఉంది వాళ్ళ గవర్నమెంట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చెప్పిన మాట చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టింది. అక్కడ రెగ్యులర్ ప్రతి ఒక్క కార్మికుని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటూ మనం తెలంగాణ కోసం కొట్లాడి సాధించి 24 రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నాక మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం మనను పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇలా రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఉంది మనకి. ఎందుకంటే మన తెలంగాణ తెచ్చుకుంది 4 కోట్ల ప్రజలకి ప్రజా రవాణా అనేది కంపల్సరీ అవసరం కాబట్టి ఈ ప్రజా రవాణాని మొత్తం ప్రైవేట్ చేసే పరిస్థితి ఇలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక చేసింది. అందులో భాగంగానే మన ఆర్టీసీ కార్మికులుగా మేము పనిచేస్తున్నాము. మాకు 2021 పిఆర్సీ రావాలి, 2025 పిఆర్సీ రావాలి, అంతకుముందుకు 2017 బకాయిలు రావాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంతవరకు ఏం బెనిఫిట్స్ రాలేదు. 30 ఏళ్ళు కార్మికులు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయినాక పైసలు రాకుంటే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీ మీడియా ద్వారా మీకు మరి తెలియజేస్తున్నాం గవర్నమెంట్కు. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వెంటనే వాళ్ళ బకాయిలు అన్నీ చెల్లించాలి. మరి మమ్మల్ని ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడున్న గవర్నమెంటు మరి ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేసుకొని ప్రభుత్వమే మరి ఆర్టీసీ బస్సులు కొనే విధంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టకుండా అదే స్కీమ్ను మన గవర్నమెంట్ బస్సులు కొని అదే సబ్సిడీ మన ఆర్టీసీకి ఇస్తే తెలంగాణ 4 కోట్ల ప్రజలకి మరి న్యాయం జరుగుతుందని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్న మీడియా ద్వారా. మరి మా కార్మికులు ఎంత వేధింపులకు గురవుతారో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి మన దగ్గర యూనియన్లు తీసేసారు. దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఆంధ్రాలో ఏమో ప్రభుత్వంలో విలీనం చేసుకురు, ఇక్కడనేమో యూనియన్లు తీసుకురు. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను విపరీతమైన టార్చరు. ఇవాళ 8 గంటలు 7 గంటలు చేయాల్సిన డ్యూటీ ఇవాళ 14, 17, 18 గంటలు చేస్తున్నాం. ఎంత టార్చర్ ఉందంటే మామూలు టార్చర్ లేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది టార్చర్ పడడానిక, మనం ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానిక, మనం ఉద్యోగాలు తెచ్చుకోవడానిక. మరి తెలంగాణ వచ్చి మనం సాధించుకుంది ఏం లేదు. ఇలా అన్యాయానికి గురవుతున్నాం. కొత్త ఉద్యోగాలు లేవు. మరి ప్రైవేట్ చేస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయండి? రావు కదా. మరి బస్సులను గవర్నమెంటే కొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్ మొత్తం మా ఆర్టీసీకే ఇవ్వాలి. ఆర్టీసీ అంటే మా సొంతం కాదు, మా వర్కర్లది కాదు, తెలంగాణ ప్రజలది. 4 కోట్ల ప్రజల ఆస్తి తెలంగాణ ఆర్టీసీ అనేది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అర్థం చేసుకునే వాళ్ళను అక్కడ గవర్నమెంట్లో విలీనం చేసుకుని ప్రభుత్వమే నడిపిస్తుంటే మరి తెలంగాణ గవర్నమెంట్కి ఎందుకు ఆలోచన లేదండి? నేను అనేది అది మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలి. ఇది తొందరగా చర్చలకు పిలిచి ప్రభుత్వం చర్చలు జరిపి మరి అటు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ వర్కర్లకు ఇబ్బంది జరగకుండా న్యాయం చేయాలని నేను మీకు మీడియా ద్వారా గుర్తు చేస్తున్నాం. ఒక వర్గమేమో మొత్తం మేము ఫ్రీ బస్సు పెట్టినాం, అందరికీ హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి ఒక వర్గం అంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వర్గం. ఇంకో వర్గం ఏమో మహిళలకి ఫ్రీ ఇచ్చిండ్రు, అబ్బాయిలకి ఇవ్వలేదు అని చెప్పి ఇంకో వర్గం అంటుంది. ఇంకో వర్గం ఏమంటుంది, అసలు ఇదంతా వేస్ట్, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయండి అని అంటుంది. అసలు మీరు తీసుకున్న లైన్లో ఈ వర్గాలకి ఏం ఆన్సర్ చెప్తారు? ఇవాళ ఒక 60 ఏళ్ల సంది తెలంగాణ గురించి ఎంతోమంది అమరులు అయ్యారు. ఇవాళ ఎంతోమంది పోరాటాలు చేసినా కూడా తెలంగాణ రాలేదు. సకల జనుల సమ్మెలో నైచేలేగా బస్కపై అనే నినాదంతో బస్సులు బంద్ పెడితే ఇవాళ కేంద్రం దిగొచ్చి మాకు తెలంగాణ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం? నీళ్లు నిధులు నియామకాలు అన్నావు. నీళ్ళు వచ్చినాయి, నియామకాలు రాలేదు. ఉన్న నియామకాలు ఉడుతున్నాయి. మరి ఇది తెలంగాణ తెచ్చుకున్నందుకు అన్ని డిపార్ట్మెంట్లలో బాగుంది. మరి ఒక ఓన్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్కే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందుకు 10 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదూరు ఒక బస్సు కొనలేదు, ఏం చేయలేదు, కార్మికులను నడ్డి విరిసి 30-40 మంది చచ్చిపోవడానికి కారకుడైన. అట్లా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రచారం చేసి ఏరికోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో 53 రోజుల సమ్మెలో మన ఇండోర్ ఉప్పలి ఎల్బీ స్టేడియంలో ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో మాకు ఒక భరోసా కల్పించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు అన్నీ అమలవుతాయి, ప్రతి ఒక్క హామీ ఇస్తాడని చెప్పి గవర్నమెంట్లో విలీనం, మాకు రావాల్సిన బకాయిలు, యూనియన్ రెస్టోరు అన్నీ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు.
ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా. కాబట్టి దయచేసి భేషజాలు వీడనాడి మేము కూడా తెలంగాణలో ఉన్నాము, మేము కూడా తెలంగాణలో ఉట్టిపరినలమే, మేము బయట వాళ్ళం కాదు సార్, మిమ్మల్ని ఏరికోడి తెచ్చుకున్నాము. ఇలా ఒక విషయం మీరు గమనించాలి, చర్చలు అనేది మధ్యాహ్నమో పొద్దుగాలనో పిలుస్తారు. ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు 4 గంటలకు చర్చలు అనిపించి 11 గంటలకు చర్చలు అయినవే లేకుండా తెలియదు. కానీ ఒక 3 ఐఏఎస్లు ఒక ఎండి కలిసి 11 దాకా చర్చలు పెట్టి ఎలాంటి మా డిమాండ్ల మీద పరిష్కరించకుండా గడువు అడిగిర్రు. గడువు అడగడానికి దానికి అర్థం లేదు, పర్థం లేదు. 43 రోజుల కింద మేము ఏప్రిల్ 13 సమ్మె నోటీస్ ఇచ్చారు. రేపు సమ్మెనంగా నైట్కు పిలిపి మాట్లాడడం ఎంతవరకు కరెక్టో తెలంగాణ ప్రజానీకాన్ని మేము అడుగుతున్నాం. మేము ఈ తెలంగాణలో ఉట్టలేదా మేము? మరి అన్ని ఉద్యోగస్తులు అట్నే ఉర్రా, మరి మాకే ఎందుకు ఇది? ఇవాళ 12 గంటలు చూడని చెప్పి 18 గంటలు చేయబెడుతుర్రు. 8 గంటల పని దినాన ఎందరో అమరులు అయ్యారు. మరి ఇవాళ 14 గంటలు 18 గంటలు పని చేయబెడుతుర్రు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి భేషజాలకు పోవద్దు. మమ్మలను ముంచిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు ఇప్పటి వరకు. దయచేసి చెప్తున్నా మీ అందరికీ, ఎవరు కూడా బాగుపడలేదు మమ్మల్ని ముంచి. మీరు కూడా గత ప్రభుత్వ పాలకని అదే పాలసీ చేస్తుర్రు, ఏమన్నా కొంచెం కూడా మారలేదు. మీరు మారింది ప్రజాపాలన ఉన్నది ఇదేనా? ప్రజాపాలన ఇది కరెక్ట్ పాలన అంటారా? ఇది కేవలం ఆర్టీసీ వాళ్ళని ఇంత క్షోభ పెట్టడం ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. గతంలో మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఒక మీ వీడియో ఉంది, అది మీకు టెలికాస్ట్ చేస్తాను. ఇప్పుడు అధికారం వచ్చినాక ఒక తీరుగు ఉంటుంది, అధికారం రాకముందు ఒక తీరుగు ఉంటారు. మరి రాజకీయ నాయకులుగా మీరు ఇది ఏ చట్టంలో ఉంది మీరు ఈ విధంగా మాట్లాడడం? ఇవాళ రాజ్యాంగం కల్పించిన ట్రేడ్ యూనియన్లను నోటి మాటతోటి యూనియన్ లేవని అంటారు. మరి ఈరోజు లేబర్ కమిషనర్ గారు 2 సార్లు కన్సిలేషన్ మీటింగ్ పెట్టింది. మరి ఎవరి మాట నమ్మాలి? లేబర్ కమిషనరు మరి గవర్నమెంట్ మనిషే కదా, మరి డిపార్ట్మెంట్ యూనియన్ లేవంటుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టు? రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని పొందుపరిచి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సమ్మెను పొడిగించకుండా ఈరోజే సమస్యను మొత్తం పరిష్కరించి మా డిమాండ్లు నెరవేర్చి ఈ సమస్య పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు దాదాపు చాలా గంటలు అయిపోతుంది కదా, ఏమైనా మీకు ఫోన్ కాల్స్ రావడం కానీ అధికారులు కాల్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? లేదు, ఇంతవరకు మా జేఎస్ నాయకులు వచ్చి ఎలాంటి ఫోన్ రాలేదు ఇంతవరకు. కాకపోతే యాజమాన్యం కొంతమంది బయట వ్యక్తులను తీసుకొచ్చి బస్సులు నడిపేయాలని చూస్తుంది. ఆల్రెడీ ఒకటి కరీంనగర్లో మార్నింగ్ యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి యాజమాన్యం కూడా ఆలోచించాలి. మేము 20 ఏళ్ళ సార్ 30 ఏళ్ళ సార్ డ్రైవింగ్ చేసేవాళ్ళమే, మాకు ఇంత శిక్షణ మాకే అట్లాంటిది ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎలాంటి ట్రైనింగ్ లేలను తీసుకొచ్చి అలా బస్సు ఇచ్చి బయటకు పంపిస్తుర్రు, ఆర్టీసీకి చెడ్డపేట తేవడానికి చూస్తుర్రు. దయచేసి ఇది మానుకోండి అని చెప్పి నేను అధికారులకు వేడుకుంటున్నాను. ఇప్పుడు తాత్కాలికంగా కొంతమంది డ్రైవర్లను తీసుకొచ్చిండ్రు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నడిపి యాక్సిడెంట్ కూడా అయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? అయితే ఈ గవర్నమెంట్కి ఏంటంటే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసిన సంతృప్తి తప్పితే ప్రజల ప్రాణాలు పోయినా వాళ్ళకి లెక్కలేదు. గవర్నమెంట్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని ఓ సిగ్గు ఎండి చెప్తున్నాడు. కానీ నేను ఇప్పుడే బాలాపూర్ మీర్పేటకి వెళ్ళి వచ్చిన బండి మీద నాకు ఇంతవరకు ఒక్క బస్సు కూడా, ఒక ప్రైవేట్ బస్సు కానీ, ఒక హైర్ బస్సు కానీ, ఒక ఎలక్ట్రికల్ బస్సు కానీ కనిపించలే. దాదాపు 12 కిలోమీటర్లు వచ్చిన 12 కిలోమీటర్ల నుంచి ఒక బస్సు కనిపించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లయితాయి? ఏమనంటే సానుకూలంగా ఉంటే ఎన్ని రోజులు సానుకూలంగా ఉంటారు? సానుకూలం కాదు, మాకు ఇన్ని రోజుల మీద పరిష్కారం కాదు, ఇది చేస్తాము, ఇది ఇస్తామని చెప్పాలి. 32 డిమాండ్లు పెట్టినప్పుడు కనీసం మేనేజ్మెంట్ పరిధిలో ఉన్న ఒక 10-15 అమలు చేసి నిన్న చర్చలలో కొంచెం సఫలమైతే మేము విరమించుకునే వాళ్ళం. వాళ్ళు మేనేజ్మెంట్ గవర్నమెంట్ కలిసి మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది. ఎంతమంది బస్సులు నడిపినా మాకు సంబంధం కాదు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యి సమ్మెలో పాల్గొన్నారు అనేదే కావాలి. కాబట్టి కార్మికుల ఐక్యత కంపల్సరీ అన్ని చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే కొన్ని జేఏసీలు పనిచేయవు, అశ్వత్థామరెడ్డి అసలు వాళ్ళు పనిచేయరు, వాళ్ళు పిలుపులు చేస్తే అతనుగా వచ్చింది. కాబట్టి ఈ సమ్మె ఇంకా ఎంతైనా మా సమస్యలు పరిష్కరించే వరకు కంపల్సరీ ఉధృతం చేస్తాము. సమ్మెకి ఎక్కడైనా పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. కార్మికుల ఐక్యత. ఈ రోజు మీకు ఏమైనా ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం అనుకుంటున్నాం, తప్పకుండా ఆన్సర్ రావాలి. గతంలో కూడా సమ్మె జరిగింది, చాలా మంది మరణించారు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇక మీదట ఎవరు మరణించకుండా ఉండాలంటే స్పందించాలి సీఎం సార్ గారు. తెలియకపోవడం కాదు కదా, ఆ సమయంలో సీఎం సార్ వచ్చి మాకు అప్పుడు సమ్మె చేసినప్పుడు మాట్లాడాడు, ఎవరిని పొట్టలు పెట్టుకొని చూసుకుంటా, నేను మంచిగా ఇలాంటివి జరగకుండా చూసుకుంటా అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఎవరైనా చనిపోయినా వాళ్ళు చూడడం అంతే కదా, వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్పమనండి. మీరు ఎన్ని
సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాల నుండి చేస్తున్నాను నేను. ఏదన్నా ఇస్తే ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వమని చెప్పండి. ఇంతమందిని సఫర్ చేయడం, ప్రజలను సఫర్ చేయడం అవసరం కాదు కదా. మా బాధ మీకు అర్థం కాదు. ఎప్పటికి అర్థం అవుతుంది? ఇప్పటికైనా అర్థం చేసుకొని సీఎం సార్ గారు ఏదైనా ఒప్పందం చేసుకోవాలి. అందరి సమస్య ఇది, ఒక్కరి సమస్య కాదు. కార్మికుల సమస్యనే కాదు, ప్రజల సమస్య కూడా ఉంది. కాబట్టి అందరు స్పందించి సీఎం సార్ దిగి వచ్చి ఒకటైనా పరిష్కారం చేయాలి, ఏదైనా ఒప్పుకోవాలి కదా. మేమెందుకు చేస్తాం ఈ సమ్మెలు? మాకు అవసరం లేదు కదా. ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు. మీరు వచ్చి మాట్లాడండి, సీఎం సార్ గారు మాట్లాడాలి. ఎవరికి కూడా ఏ హాని జరగకుండా చూసుకోవాలని నా యొక్క మనవి. శ్రీత గౌరవనీయులైన సీఎం గారికి, మీరు కూడా సార్, మీరు కూడా మహబూబ్నగర్ బిడ్డ, కష్టాలంటే ఏంటో బాగా తెలుసు. మేము కూడా మహబూబ్నగర్ వాళ్ళకు కష్టాలంటే చాలా తెలుసు. అయితే మీరు సీఎం అయినందుకు మేము మహబూబ్నగర్లో ఎంతో గర్వపడుతున్నాము. మా వారు ఒకరు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక సీఎం వచ్చిండు. మేము బాగా మా కష్టాలన్నీ తెలుసుకుంటాడు, మాకు స్పందన ఇస్తాడు, మాకు ఏ దాంట్లో లోటు లేకుండా చేస్తాడని మిమ్మల్ని బాగా ప్రతిరోజు అనుకుంటున్నాము. మీరు దయదలిసి మహబూబ్నగర్ కష్టాలు ఎట్లుంటావో మహబూబ్నగర్ గడ్డ మీద పుట్టినందుకు మీరు మాకు చాలా మేలు చేస్తారని మేము మరీ కోరుకుంటున్నాం సార్. మా కష్టాలన్నీ విని మీరు మా పరిష్కారాన్ని చేస్తారని, మా సమ్మెకు మద్దతు ఇవ్వాలి. మీరే అన్నిట్లలో మీరే ఉండాలని మేము మరీ ఎంతో మేము అంతకుముందు మా సమ్మె చేసినప్పుడు కూడా మాకు చాలా మద్దతు ఇచ్చారు సార్. మీరు మమ్మల్ని ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఆదుకుంటాను, ఆపద నుండి తొలగిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మరీ వేడుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు మహబూబ్నగర్ వాళ్ళు కాబట్టి మహబూబ్నగర్ వాళ్ళు ప్రతి పనిలోనూ వెనుకంచ వెయ్యరు, కష్టాన్ని గుర్తిస్తారు, వాళ్లకు సహాయం చేస్తారు. అందుకొరకే మీరు మరీ చెప్తున్నాము. మాకు మీరు మా ఒక్క వినతి ఇచ్చి మీరు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, నీళ్లు నియామకాల కోసం అని చెప్పేసి తెలంగాణను కొట్లాడి మరీ సాధించుకున్నాం. తెలంగాణ సాధనలో ఆర్టీసీ వాళ్ళ పాత్ర ఎంతుందో అందరికీ తెలిసిందే. ఈవెన్ సకల జనుల సమ్మె 55 డేస్ సాధించింది కూడా మా పాత్ర లేనిది తెలంగాణ రాలేదు. మరి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఇంత అరిగోస పడుతున్నారు. ఏమని? మాకు గవర్నమెంట్లో విలీనం చేయండి. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మీరు ఇచ్చిన మాటనే మేము అడుగుతున్నాం. మేము కొంత కోరికలు కోరట్లేదు. మీరు చెప్పిన మాటలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మీరు చెప్పిన వాటినే మాకు చేయండి సార్ అని మేము బతిమలాడుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మేము పడుతున్న కష్టాలు మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటూ వస్తున్నాము. కానీ మాకు ఎవ్వరూ ఎలాంటి హామీలు ఇవ్వడమే, మాతో పాటు హామీలు ఇవ్వడమే, మాతో ఓట్లు వేయించుకొని తర్వాతకి అధికారం వచ్చాక మమ్మల్ని మర్చిపోతున్నారు. అట్లా కాదు, ఈసారైనా మీరు చేస్తారని నమ్మకంతో గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు మమ్మల్ని ఆదుకోండి, గవర్నమెంట్లో విలీనం చేయండి. గత సంవత్సరాల నుంచి మాకు 2-3 పిఆర్సీలు ఉన్నాయి, పెండింగ్స్ ఉన్నాయి, అన్నీ మాకు బెనిఫిట్స్ ఉన్నాయి. వచ్చేటట్టు మీరు చేయండి. ఇది మీరు తలుచుకుంటే చిన్న పని, మాది ఏం పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. కాకపోతే మీరు ఒక కనుసైగా చేస్తే సరిపోయే పని. మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు. మాకు పిల్లలు ఉన్నారు, మేము పిల్లలు చదివించుకోవాలి, ఒక ఇల్లు సంసారాలు అన్నీ ఉంటాయి మాకు కూడా. కానీ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు? ఇవన్నీ ఏం చేయడం లేదనే బాధతోటే వస్తున్నాం. కానీ మిమ్మల్ని ఎదిరించాలనే అవసరం లేదు, మిమ్మల్ని ధిక్కరించే బాధ లేదు మాకు. మీరు ఒక్కటే మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, యూనియన్స్ తీసుకురండి. గత పెండింగ్లో ఉన్న పిఆర్సీలన్నిటినీ, బకాయిలన్నిటినీ మాకు దయచేసి మీరు ఇప్పించండి. అదే మేము కోరుతున్నాం. ఇంకా మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మా కష్టాలు మీరు అర్థం చేసుకోండి, మా పిల్లల్ని, మా బాధల్ని. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత వాల్యుబుల్ ఉందో, ఎంత కాస్ట్లీ ఉందో తెలుసు మీకు కూడా. ఈ చాలా జీతాలతోటి మేము ఎంత నెట్టుకొస్తున్నామో మాకే తెలుసు. మిమ్మల్ని నమ్మి మేము తెచ్చుకున్నాం కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అంతే. మేమేం ఎక్కువ అడగట్లేదు. మాకు బంగారు కిరీటాలు పెట్టమని, బంగారు కుర్చీలు ఏమని చెప్పి మేము అడగట్లేదు. అంతే. మాకు కావాల్సింది విలీనం. ఆల్మోస్ట్ 95% అయిపోయింది. అది జీవో కానీ, గవర్నర్ మేడం సంతకం కానీ అన్నీ అయిపోయినాయి. కానీ అదొక్కటి మీరు చేస్తే మీ పేరు ఎప్పటికీ మేము మర్చిపోమన్నా. మీరు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ అన్న మేము మనవి చేస్తున్నాం. మా యొక్క కష్టము, మేము పడే ఇబ్బందులు, మేము చేసే ప్రతి ఒక్కరు మీకు తెలుసండి. తెలంగాణ కొరకు తెలంగాణ రావడానికి మేము ఎంతో సపోర్ట్ చేసినాము. మా జీతాలు మానుకొని, మా ఫ్యామిలీ రోడ్డు మీద ఎత్తుకొని ప్రతిసారి సమ్మె చేస్తున్నాం. కానీ మాకు ఎవరు హెల్ప్ చేస్తలేదండి. ఈసారి అయినా మేము సమ్మె చేసినందుకు ప్రతిఫలం రావాలని ఆశిస్తున్నాము. సార్, తెలంగాణ వస్తే మా బతుకులు మెరుగుపడతాయని, మా పిల్లలను కానీ
మా ఫ్యామిలీ బాగుపడతామని ఎంతో ఆశతోని తెలంగాణ కోరుకుందామండి. మేము ఎంత కష్టపడతామంటే పొద్దున తిండి నిద్ర లేక 4 గంటలకు లేచి మీరు ఫ్రీ బస్సు పెట్టినా సార్, ఎంతమంది మహాలక్ష్మిలు ఎక్కినా కానీ మాకు టైంకి తిండి నిద్ర లేకుండా కానీ నీళ్ళు రాకుండా ఎంతమంది ఎక్కినా టికెట్లు చేసి కనీసం ఒక్క లీవులు ఇస్తలేదు మాకు. అయినా కానీ లీవులు తీసుకోకుండా డీడీలో కానీ యాప్లలో కానీ స్పెషల్ యాప్లలో కానీ డ్యూటీ వేసి ఇంత కష్టపడుతున్నాము. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలండి, మాకు ఇచ్చే బకాయిలు రావాలని ఆశిస్తున్నాము. ఈసారి మాత్రం కొంచెం మా కార్మికులకు నిరాశ కాకుండా చూసుకోవాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కార్మికులపై మొండి వైఖరితో ఉందో దానికి నిరసనగానే ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిందో ఆ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే వాళ్ళు అడుగుతున్నారు తప్ప వేరే కొత్తగా డిమాండ్ చేయట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ సమ్మె విజయవంతంగా నడుస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం 55 రోజులు సమ్మె చేసినప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వమైన ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు సమ్మె చేయవలసిన గత్యంతరం ఏర్పడింది. ఇప్పటికైనా మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే దాన్ని మాట్లాడవచ్చు, కానీ న్యాయమైన డిమాండ్లు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాధించుకున్న చట్టాలను కూడా గత ప్రభుత్వం మూర్ఖంగా రద్దు చేస్తే ఇవాళ ఎన్నికలు కూడా పెట్టుకోవడానికి కార్మిక సంఘాలు కూడా నిర్మాణం చేసుకోవడానికి వీలు లేని దశలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ మూర్ఖత్వంగా ఉన్నారు కాబట్టి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె విజయవంతంగా నడుస్తుంది. ప్రభుత్వమే దిగొచ్చి ఏదేమైనా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు అందరూ రోడ్డునెక్కిండ్రు. మాకు ఇచ్చిన మీరు మేనిఫెస్టోలో ఏవైతే మాకు మాటలు ఇచ్చిండ్రో అవి మాత్రమే మేము అడుగుతున్నాం. మాకు అవే చేసి పెట్టుండ్రి. మేము కాయా కష్టం చేసుకుంటున్నాం, తిండి తింటలేము, ఇంత బాధలు పడుతున్నా కూడా మీరు మహాలక్ష్మి పథకం పెడితే అది కూడా యాక్సెప్ట్ చేసి మేము మంచిగానే చేసినాం. తెలంగాణ ప్రభుత్వానికి పేరు రావాలనే చేసినాం. తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు మేము తోడున్నాము. ఈవెన్ మేము తెలంగాణ వచ్చేటప్పుడు కూడా 55 రోజులు సమ్మె చేసినాం. అది కూడా మా తెలంగాణ రావడానికి మా పాత్ర ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఈరోజు కార్మికులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించే వరకు మేము సమ్మెలోనే ఉంటామని చెప్పి కార్మికులు చెప్తున్నారు.